in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మన ఫోన్స్లో డిఫాల్ట్గా ఉండే డౌన్లోడ్ మేనేజర్ వేగంగా ఫైల్స్ని డౌన్లోడ్ చేయలేదు. ఈ నేపథ్యంలో GDM అనే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఇది వీడియోస్ని డౌన్లోడ్ చేయగలుగుతుంది రకరకాల వీడియో స్ట్రీమింగ్ సైట్స్ నుంచి. అలాగే షెడ్యూల్ డౌన్లోడ్స్ అంటే ఇప్పుడు కాకుండా తర్వాత ఎప్పుడైనా కానీ డౌన్లోడ్స్ అవ్వాలంటే షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈజీ ట్రాన్స్ఫర్ అక్రాస్ డివైసెస్ అంటే ఇప్పుడు ఈ ఫోన్ నుంచి పీసీకి, పీసీ నుంచి ఈ ఫోన్కి డేటాని సింక్ చేసుకోవడానికి, ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో వన్స్ దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అన్ని పర్మిషన్స్ని మనం యాడ్ చేస్తే కనుక ఇప్పుడు ఈ అప్లికేషన్లో బ్రౌజర్ అని చెప్పేసి డౌన్లోడ్ అని చెప్పేసి స్కాన్ క్యూఆర్ అని రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో బ్రౌజర్ అనే దాంట్లో మనకు కావాలంటే ఇది ఒక వెబ్ బ్రౌజర్ లాగా ఉంటుంది. మనకు కావాల్సిన సైట్స్ని డైరెక్ట్గా ఎక్కడి నుంచి బ్రౌజ్ చేసేసుకోవచ్చు. అలాగే వీడియోస్ని ఈ పర్టికులర్ బ్రౌజర్ నుంచే వీడియోస్ ప్లే అయ్యేటప్పుడు డౌన్లోడ్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక ఆటోమేటిక్గా డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ డౌన్లోడింగ్ కూడా మల్టిపుల్ కనెక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. అలాగే డౌన్లోడ్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక డౌన్లోడ్ అవుతున్నాయి, కంప్లీట్ అయినాయి, షెడ్యూల్ చేయాల్సిన డౌన్లోడ్స్ ఎవ్రీథింగ్ లిస్ట్ కనబడుతుంటుంది. ప్లస్ అనే సింబల్ మనం ట్యాప్ చేస్తున్నామంటే లింకు, దాని URL వీటన్నిటిని మనం యాడ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా డౌన్లోడింగ్ అనేది షెడ్యూల్ చేయబడుతూ ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.